నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరగనున్నటువంటి ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూడబోతుందంటూ జోస్యం చెప్పారు. ఇంకా ఆయన పాలనకు సంబంధించి ఆయన చాలా రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. అయితే తమాషా ఏంటంటే ఈయన వ్యాఖ్యానాలను కనుక గమనించినట్లయితే సూక్ష్మంగా అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రిటారిక్, అంటే తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి పదజాలాన్ని అయితే వాడుతూ ఉంటుందో, ఏ విధమైనటువంటి భాషను వాడుతూ ఉంటుందో అదే విధమైనటువంటి భాషను ప్రశాంత్ కిషోర్ కూడా వాడటం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఏపీలో జగన్ ఓడిపోతున్నారు, అది కూడా మామూలు ఓటమి కాదు, భారీ ఓటమి తప్పదు అని అంటూనే ఏపీలో చదువుకున్నటువంటి యువత ఉపాధి ఉద్యోగాల కోసం చూస్తున్నారే తప్ప ప్రభుత్వం ఇచ్చేటువంటి తాయిలాల కోసం కాదని అన్నారు. 5 ఏళ్లలో మొత్తం వనరులను అన్నీ కొన్ని అంశాల మీద మాత్రమే ఖర్చు పెట్టడం, అభివృద్ధిని పట్టించుకోకపోవడం ద్వారా జగన్ చాలా పెద్ద తప్పు చేశారని ఆయన చెప్పారు. అంతే కూడా కాకుండా ప్రస్తుతం జగన్ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ అధికారంలోకి రావడం అసాధ్యమని అంటూ పాలకులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నటువంటి దానికి భిన్నంగా జగన్ ప్యాలెస్లో ఉంటూ ప్రజల బాగోగుల్ని పట్టించుకోవడం లేదని, ఈ మాటలు ఎవరివి? ఈ మాటలు తెలుగుదేశం పార్టీ మాటలని చాలా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఆ మధ్య చంద్రబాబు స్కిల్ కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా ఎందుకు వచ్చిన తంట మనల్ని కూడా లోపలేస్తారేమో అంటూ లోకేష్ ఢిల్లీ పోయి దాదాపు ఒక 10-15 రోజులు 20 రోజుల పాటు ఉండి అక్కడేదో బీజేపీ నాయకుల్ని ప్రసన్నం చేసుకుని తండ్రికి ఎక్కువ కాలం జైలు శిక్ష లేకుండా ప్రయత్నం చేస్తూనే 1 వారం రోజుల పాటు అదృశ్యం అయిపోయినాడు, ఎవరికి దొరకకుండా. ఆ టైంలో ఈయన ప్రశాంత్ కిషోర్ను కలిసి, ఇదిగో కిషోర్ నువ్వు ఎట్లయినా సరే పోయినసారి జగన్ చేసావు కదా, ఈసారి మాకు చేయాలి అని అంటూ చాలా బతిమాలని బామాలాడు. కానీ అది వర్కౌట్ కాలే. ఎందుకంటే నేను ఇటువంటి వాటిలన్నిటికీ కూడా సర్వేలకి, ఎన్నికల వ్యూహానికి వాటన్నిటికీ దూరంగా ఉంటున్నాను. నా సొంత రాష్ట్రం అయినటువంటి బీహార్లోనే సొంతంగా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని దాని నితీష్ కుమార్కు వ్యతిరేకంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, వీటన్నిటికి బాగా దూరంగా ఉన్నానబ్బా, నేను రాలేను అని అంటే లేదు అని అసలు వదిలిపెట్టి లోకేష్. ఇదంతా మన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సరే అట్ట కాదులే, నీకు కావాలనుకుంటే ఏదన్నా నేను అప్పుడప్పుడు వచ్చి 1-2 ప్రకటనలు ఇచ్చిపోతాను, ఇదిగో నా ఛార్జీలు ఇంత అవుతాయి, ఛార్జీలు అంటే ఏదో రాను పోను ప్రయాణ ఛార్జీలు కాదు, నా రేట్ ఇంత అవుతుంది ప్రకటనలు చేయడానికి అని అంటూ కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టున్నాడు. అక్కడి నుంచే లోకేష్ మరి చంద్రబాబుతో సంప్రదించాడో లేదో కానీ మొత్తం మీద డీల్ అయితే కుదిరినట్లుగా మన విశ్వసనీయ వర్గాలు మనకు చెప్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే వచ్చేసి ఈ విధమైనటువంటి ప్రకటన నిన్న హైదరాబాద్లో చేశాడు. ఏమని, జగన్ వచ్చేటువంటి అవకాశమే లేదు, జగన్ ప్యాలెస్కే పరిమితం అయ్యటం వల్ల ఈ రకమైనటువంటి వాటిల్లో ఆయన జనానికి దూరం అయిపోయినాడు. ఎన్నుకున్న పాలకులు ఒక ప్రొవైడర్ కంటే మెరుగైనటువంటి పాత్ర పోషించాలి, కానీ చాలామంది నాయకులు తమను తాము ప్రజలకు రాయితీలు కల్పించేటువంటి ప్రొవైడర్లుగానే భావించుకుంటారు. అటువంటి వారు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదో అని అంటూ ఇది అయితే వర్తిస్తే మన టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు కదా, కేసీఆర్కి వర్తిస్తుందేమో అన్నట్టు కేసీఆర్ అంటే గుర్తొచ్చింది. పోయిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలవబోతుందని సెప్టెంబర్ 3వ తారీఖు 5వ తారీఖు లాస్ట్ ఇయర్ ఇదే ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. అదే కూడా కాదు, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాడు, అక్కడ బీజేపీ గెలిచింది. ఇవి లేటెస్ట్ రిజల్ట్స్, ఇవేమి ఎక్కువ కాలంలో ఉన్నటువంటివి కాదు. అంటే ఈ చిలక జోస్యాలు అన్ని సందర్భాలలో నిజం కాదు. చిలకకి కనుక దానికి జామ పండిస్తే ఒక రకంగా తీస్తుంది, ఇంకో పండిస్తే ఇంకో రకంగా తీస్తుంది. కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమేం లేదు. పైపెచ్చు ఈయన సంస్థ కూడా అనేక ముక్క చెక్కలైపోయి చాలా చోట్ల ఈయనకు సంబంధించినటువంటి ఆయన పేరు రాబిన్ సింగ్ ఏదో ఉంది కదా, ఆయన చంద్రబాబు వాళ్ళకు పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళే చెప్పినట్టున్నారు, ప్రశాంత్ కిషోర్కు బాగా పేరుంది సార్, ప్రశాంత్ కిషోర్ చెప్పారంటే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడా అని చెప్పి జనం ఆలోచించడం మొదలు పెడతారు. కాబట్టి మన పరిస్థితి కొంచెం ఇంప్రూవ్ కావాలంటే ప్రశాంత్ కిషోర్ని ఏదో విధంగా తెప్పించి ఒక ప్రకటన చేయాలా అంటే సరే అట్నే లబ్బా చేద్దామని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు మనకు కూడా చెప్పేశాయి. కాబట్టి ప్రశాంత్ కిషోరు ఈ మధ్య కాలంలో చేసినటువంటి ప్రిడిక్షన్స్ అనేటువంటివి ఎంత ఘోరంగా ఉన్నాయనేటువంటిది ఇప్పుడే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక హిమాచల్ ప్రదేశ్, ఒక ఛత్తీస్గఢ్, ఎక్కడ దాకా ఎందుకు మన తెలంగాణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, కాంగ్రెస్ మెజార్టీతో వచ్చింది కదా, కేసీఆర్ అవుట్ ఆఫ్ పవర్ కదా.
సో ఈ పరిస్థితి బీజేపీకి కూడా అనుకున్నటువంటి దానికన్నా కూడా చాలా ఎక్కువ సీట్లు వచ్చేసాయి. సో ఇట్లా అనేక చోట్ల ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ ప్రిడిక్షన్స్ అనేటువంటి చాలా దారుణంగా తప్పినటువంటి సందర్భం, సన్నివేశం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఇంక బ్రహ్మ రుద్రాదులు చెప్పినా కూడా ఓటు మళ్ళీ మనసు మార్చుకోవడం అనేటువంటి మన ఓటర్లకు అలవాటు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రశాంత్ కిషోర్ చిలక జోస్యాలు అనేటువంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని యావన్ తెలుగు జాతికి ఇది మూలంగా తెలియజేయడం అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీనిని లైక్ కొట్టండి, ఒక నలుగురితో షేర్ చేయండి. అదేవిధంగా సింగం టీవీకి ఇచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి.